తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అర్ధరాత్రి నేషనల్ హైవేపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ హల్చల్ చేశారు. తను చంపేందుకు కుట్ర జరుగుతోందంటూ ఆరోపించారు. వైసీపీ నేత ధర్మాన కృష్ణదాస్ పై దువ్వాడ శ్రీను ఆరోపణలు చేస్తున్నారు. తన హత్యకు కుట్రను కింజారపు అప్పన్న మాధురికి ఫోన్ చేసి చెప్పాడు అంటున్నారు దువ్వాడ. నరసన్నపేట లేదా నిమ్మాడ దగ్గర తన హత్యకు ప్లాన్ చేశారని అంటున్నారు. మరి కృష్ణదాస్ నాకు కింజరాపు అప్పన్న ద్వారా కబురు పెట్టాడు. ఈరోజు హైదరాబాద్ నుంచి వస్తున్నాడు కదా, దమ్ముంటే రమ్మను, చంపేస్తాం, అటాక్ చేస్తాం, నరికేస్తామని చెప్పారట. సరే, టెక్కలుంది, వెళ్తున్నాను. ఒకవేళ చంపాలి, నరకాలి లేదా అటాక్ చేసి కొట్టేయాలి అనుకుంటే ఐఎమ్ రెడీ. నేనేం తప్పు చేశాను? ప్రజల అభిప్రాయాన్ని మీకు ప్రశ్నించాను. మీకు వైసీపీలో నన్ను సస్పెండ్ చేశారు. మీకు కావాలంటే బహిష్కరించండి, ఎక్స్పెల్ చేసేయండి. ఎక్స్పెల్ చేయటం అంటే పార్టీ నుంచి బయటకు పంపించేయటం. అదే చేసిన తర్వాత స్వతంత్రుడిగా నా కార్యక్రమం నేను చేస్తాను. దువ్వాడ శ్రీనివాస్ ని చంపడానికి కుట్ర జరుగుతోందని కింజారపు అప్పన్న అనే వ్యక్తితో దివ్వెల మాధురి మాట్లాడినట్లుగా చెబుతున్న ఆడియో ఒకటి లీక్ అయింది. నరసనపేట నమ్మాడ జంక్షన్స్ దగ్గర దువ్వాడను కొట్టడానికి స్కెచ్ వేస్తున్నట్టు ఆయన మాధురితో చెప్పిన ఆడియో లీక్ అవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దోసం దగ్గరికి వెళ్తే ఏట్రా మీ వాడు రెచ్చిపోతున్నాడు, మరి ఇలాగెలాగ ఉండదురా, మరి ఇక్కడ నరసనపేట దాటి వెళ్ళలేడు, ఈయన పైలు వెళ్ళిపోవాలి కానీ మేము అందరం కొడేస్తాంరా అనేసి అన్నాడు. కొడతారు అది ప్లాన్ చేస్తున్నారు బాగా. మొన్న గతసారి ఒకలాగా ఉండేది, ఇప్పుడు ఒకలాగా ఉంది. అయితే నేను అన్నాను, ఏంటి అన్నయ్య ఇప్పుడు కరెక్ట్ కాదు, ఈ రోజు గొడవ వచ్చింది తిలక్ బ్యాచ్ వాళ్ళే కదా అన్నాను నేను. అంటే అదే నీకు తెలుసారా అని చెప్తున్నా, నేను ఇందాక ఫోన్ చేసి చెప్పాను. ఈ ఇన్ఫర్మేషన్ అయితే పక్క కొట్టడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు. ఇదైతే పక్క ప్లాన్ చేస్తున్నారు. తర్వాత ఇంకొక విషయం కూడా నాకు 2:30 తర్వాత నిమ్మాడ నుంచి మా ఊరు నుంచి మళ్ళా ఒక న్యూస్ వచ్చింది. ఎలాగైనా శ్రీనికి నిమ్మాడ జంక్షన్ లో కొట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. ఓకే ఓకే. దువ్వాడ ఆరోపణలపై స్పందించారు ధర్మాన కృష్ణదాస్. నేను దువ్వాడ జోలికి వెళ్లడం లేదన్నారు. తనపై దువ్వాడ ఎందుకు మాట్లాడుతున్నారని, తనపై మాట్లాడితే తమ వాళ్లు రియాక్ట్ అవుతారని అన్నారు. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.